జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చామండి. కానీ వెంకటేష్ కాబట్టి ఈ డస్ నాట్ వెంకటేష్ గారు కాబట్టి డస్ నాట్ డిసప్పాయింట్. లేదండి, అస్సలు లేదు, అస్సలు లేదు. చాలా నీట్గా ఉంది కామెడీ. ఏంటండి, మంచిగా అనిపించింది. నేను లిటరలీ ఫ్యామిలీతో వచ్చాను. మేము 10 members వచ్చాము. అందరం తరువుగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. అస్సలు లేదు, అస్సలు లేదు. కొట్టేశారండి, ఇంకా కొట్టడం ఏముంది, కొట్టేశారు. వాడైతే అసలు ఎంత క్యూట్ ఉన్నాడు, దిష్టి తీయాలి వాడికి. చాలా బాగున్నాడు వాడు. బుల్రాజు ఒకడు, యాంటనీ జార్జ్, ఇంకా సీఎం నరేష్ గారు చేసిన యాక్టింగ్, అండ్ ఆఫ్ కోర్స్ వెంకటేష్ గారు. అస్సలు అస్సలు ఎక్కడ బోరింగ్ లేదు. అది ఫస్ట్ది గోదావరి, చాలా బాగుంది ఆ పాట. ఎక్కడ కూడా క్రింజ్ కామెడీ లేదండి. ఏంటండి, చాలా తక్కువ ఉంది. యాక్షన్ ఎపిసోడ్ ఒకటే ఉంది, అది కూడా ఓకే, బెరబుల్ ఉంది. బాగుందండి. సో అది ఆయన పడారా? సారీ, ఐ డోంట్ నో. ఓకే, యా సీరియస్లీ నాకైతే అదే ఫీల్ వచ్చింది. ఏంటండి, అంటే సౌందర్య రీప్లేస్మెంట్ మీనాక్షి చౌదరి. యా సీరియస్లీ ఎగ్జాక్ట్లీ దట్ వన్. అంతే, స్క్రీన్ మీద చూడాలంటే నాకు అదే మైండ్లో రన్ అవుతుంది సీరియస్గా. అంటే నేను ఆ సాంగ్కి నేను ఫిదా అయిపోయా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి చూడాలనిపించే సినిమా ఇది. వచ్చింది. ఇంటర్వెల్ బ్యాక్ వస్తుంది, బట్ వచ్చినప్పుడే మళ్ళీ కామెడీ వస్తుంది. మూవీలో హైలైట్స్ అంటే కామెడీనే. చూసానండి. ఎలా ఉంది సంక్రాంతికి వస్తున్నాం? బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ కదా. సో మీకు ఎంతవరకు రీచ్ అయింది సినిమా? నా బాబు బాగా రీచ్ అయింది, బాగుందండి. అందుకే ఫస్ట్ షోకి వచ్చాము. అంటే అప్పుడెప్పుడో ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియురాలతో ఇద్దరి మధ్య నలిగిపోయి మళ్ళీ ఇక్కడ చూస్తే అనిపించింది. అలా చాలా బాగుంది. కామెడీ టైమింగ్స్ అంతా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. ముందు చూసారా అనిల్ రావుపూడి గారి సినిమాలు చూసారా? చూసామండి. F2 నుంచి ఫ్యాన్స్. ఎలా అనిపించింది ఇది? అలా చాలా బాగుందండి. మామూలుగా ఆయన సినిమా అంటే ఎక్కడ కొంచెం డబుల్ మీనింగ్లు, క్రింజ్ ఇలాంటివి వస్తాయి. ఆ చిన్న బాబు చాలా బాగుంది. మాకు చిన్న బాబు క్యారెక్టర్ బాగా నచ్చింది. బాబుదే. ఓకే అండి. ఫైనల్ గా అయితే ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు సినిమా. చూడొచ్చు, చాలా బాగుంది. మీకు ఎవరు నచ్చారు, మీనాక్షి గారా ఐశ్వర్య రాజేష్ గారు? ఇద్దరు బాగున్నారండి. వాళ్ళిద్దరు కంటే వెంకటేష్ గారు అంటారు. బాగున్నారు. థ్యాంక్ యూ అక్క. ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంది. గురువు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ లో. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఏం నచ్చింది సినిమా ఓవరాల్ గా? సినిమా మొత్తంలో మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా? హస్బెండ్ రిలేషన్ అండ్ గురువు గురించి ఆయన అంత కేర్ తీసుకొని చేయడం నచ్చింది. అంటే క్లైమాక్స్ లో ఏదో మెసేజ్ ఇచ్చారంట. ఒకసారి మీ హస్బెండ్ వాట్సాప్ ఏమైనా చెక్ చేశారా తర్వాత? లేదు, ఇంటికి వెళ్ళాక చేస్తారా? లేదు, చెయ్యను. బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్ని ఎలా అనిపించాయి? చాలా బాగుంది. గోదావరి గట్టు మీద ఆ సాంగ్ చాలా బాగుంది. అంటే విన్నాము, బట్ విజువల్ గా ఎలా అనిపించింది? విజువల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి హిట్ అంటారు వెంకటేష్ గారు. చాలా హిట్, సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎలా ఏం నచ్చింది? నాకు కామెడీ టైమింగ్ నచ్చింది. ఒకప్పుడు మీనా సౌందర్య గారు ఉండే ప్లేస్ లో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ బాగా సెట్ అయింది అనిపించింది వెంకటేష్ గారి పక్కన. చాలా బాగుంది. వాళ్ళిద్దరు పేరు ఎలా అనిపించింది? అంటే కొంచెం ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏంటి ఐశ్వర్య రాజేష్ గారి పక్కన ఈ టైప్ లో ఉన్నారు కదా. సో స్క్రీన్ మీద ఎలా అనిపించింది? స్క్రీన్ మీద చాలా బాగుంది. అదే మళ్ళీ మీనా గారు వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది నాకైతే. అనిల్ రావుపూడి గారి సినిమాలు చూసారు ఎందుకు? మరి ఇష్టమా మీకు? ఉండవు చాలా. లేదు, కామెడీ టైమింగ్ చివరి వరకు చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు అంటే క్రింజ్ కామెడీ ఉంటది కదా, అదేమన్నా అనిపించిందా? కొంచెం డబుల్ ఇలాంటి లేదు, బాగుంది చాలా. ఫైనల్ గా మెసేజ్ ఇచ్చారా వెంకటేష్ గారు? మరి వాళ్ళ లవర్ వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. వాట్సాప్ చెక్ చేయండి. సీక్రెట్ ఏముంది, ఓపెన్ మెసేజ్. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. పులిరాజ్ అనే క్యారెక్టర్ ఎలా అనిపించింది? వెంకటేష్ గారు సన్ క్యారెక్టర్. బుడ్డోడు మామూలుగా లేడు అసలు. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. 5కి 3.5.
థ్యాంక్ యూ. అమ్మా నమస్తే, హ్యాపీ సంక్రాంతి. అంటే ఈ ఏజ్ లో కూడా పొద్దున్నే లేచి వచ్చారు. నేను వెంకటేష్ గారు అంటే ఇష్టమనా లేకపోతే సంక్రాంతి సినిమా చూద్దాం వచ్చాము. ఎలా అనిపించిందమ్మా మీకు? నచ్చింది సినిమా? ఎలా చేశారు వెంకటేష్ గారు? ఫ్యామిలీ నచ్చింది. అక్క ఎలా ఉంది అక్క సినిమా? సూపర్ అండి, చాలా బాగుంది. అసలు ఏంటి రేటింగ్ అని చెప్పడానికి ఏం లేదు. 10/10 అండి రేటింగ్. సరదాగా ఉంది. థ్యాంక్స్ అక్క. ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది సినిమా అయితే. సో ఈసారి బ్లాక్ బస్టర్ సినిమా ఏదైతే ఉందో అది సంక్రాంతికి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారా? ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు హైయే ఉంది ముందు నుంచి. సో సాంగ్స్ కానీ ఏం కానీ డైరెక్షన్ యాక్షన్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇంకా డ్యాన్స్ ఆయన కామెడీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ముందు తెలిసిందే కాబట్టి ఇదైతే ఇంకా డబుల్ ధమాకా ఉంది ఇందులో. వెంకటేష్ గారు అంటేనే కామెడీ ఉంటుంది, ఎమోషన్స్, ఫ్యామిలీ. సో ఫుల్ఫిల్ గా ఉందా సంక్రాంతికి వస్తున్నాం? ఫుల్ఫిల్లే, మొత్తం ఫ్యామిలీతో ఈ పండక్కి చూడాల్సిన సినిమా ఇది. సో అందరూ చూస్తే సంతోషంగా బయటికి వస్తారు. సినిమాలో ప్లస్లు కానీ మైనస్లు కానీ అని చెప్తారా? ప్లస్ ఆర్ మైనస్? ప్లస్ అంటే ఆయన కామెడీ, మైనస్ అనేది ఏం లేదు, అందులో చెప్పడమే లేదు.